అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సుబ్బారావు ప్రేమ కథ. రచన రంగనాయకమ్మ గారు. మరి ఆ కథలోకి వెళ్దామా? సుబ్బారావు సీతను గాఢంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. సీతతో అంటున్నాడు. సీత అతని మేనమామ కూతురే. ఆ మోమాటంతో ఆ పిల్ల సుబ్బారావుని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే ఊరుకుంది. సుబ్బారావు సన్నగా పొడుగ్గా ఎప్పుడూ ఊగే సర్వీసు చెట్టులాగా ఉంటాడు, సర్వే చెట్టులాగా. అతనికి ఇప్పుడు 22వ సంవత్సరం. కానీ వాళ్ళ నాయనమ్మ అబ్బే మొన్నేగా 19 ఏళ్ళయి, కాలి పొడుగు సన్నాసి, వాళ్ళ తాత పోలిక అంటుంది తన భర్త సన్యాసితో పోల్చి. సుబ్బారావు నాన్నని మీ వాడేం చదువుతున్నాడండి అని ఎవరన్నా అడిగితే చాలా తెలివైన వెధవేనండి, బాగా శ్రద్ధ పెడితే ఈ పాటికి ఎంఏ గిమ్మే అయిపోయేవాడు అంటాడు. ఇంతకీ ఇప్పుడు ఏం చదువుతున్నాడో మాత్రం చెప్పడు. చిన్నప్పుడు సుబ్బారావు ఎంతెంత తెలివిగల పనులు చేసేవాడో ఏకరవు పెడతాడు. ఆడి పంతుళ్ళు తెగ ఆశ్చర్యపోయేవాళ్ళండి. అంత తెలివైన వాడిని మరీ ఎక్కువ చదివించకూడదని ఊరుకునేవారు అని ఊరుకుంటాడు. సుబ్బారావు తెలివితేటలు సమపాళంలోకి వచ్చాక అతను లెక్కలు పద్యాలు మర్చిపోయాక పంతుళ్ళు మళ్ళీ బాది చదివించేవారు. తండ్రి అంచనా ప్రకారం శ్రద్ధగా చదివితే ఎంఏ అవ్వాల్సిన సుబ్బారావు కాస్త శ్రద్ధ తగ్గించినా బిఏ అన్నా అయిపోయేవాడే. మరీ తగ్గించాడేమో, అందులోనే చిక్కుపడి మిడుకుతున్నాడు. అతగాడు సీతకి మొట్టమొదటిసారి ఒక ప్రేమ ఉత్తరం రాస్తూ, సీత నా హృదయం చింపి చూడు అంటే అక్కడ చింపి అందామా బద్దల కొట్టి అందామా అని చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఇక్కడ అద్దం లేకుండా నా హృదయంలో నీ మొహం నువ్వు చూసుకుంటావు. మీ నాన్న రాత్రి నాకు కల్లో కనపడ్డాడు. ఇంత దూరం వచ్చి మీసాలు లేవు, నిజంగా తీసేశాడా ఇంకా అలాగే పెంచుతున్నాడా? ఈ ఉత్తరం సంగతి మీ వాళ్ళకి చెప్పక సుమా, నీ దగ్గరున్న చెక్కపేటలో దాచు. ఈసారి నేను వచ్చినప్పుడు అమృతాంజనం డబ్బాల ఖాళీ పెట్టి తెచ్చి పెడతాను. ఎవరికీ చూపించకూడదు. ప్రేమ ఉత్తరాలు. సుబ్బులకైనా సరే తాటకిలాగా దాని జుట్టు అదీను, దాని మొహం, దానికి ప్రేమ మన ప్రేమ అర్థం కాదు అని రాశాడు. సీత ఉత్తరం చదివి బావ సుబ్బుల్ని తిట్టి తనను మెచ్చుకున్నందుకు 2 రోజులు మురిసింది. సీతకు సుబ్బులకి స్కూల్లో రింగ్ ఆటలో పోట్లాట వచ్చింది. సుబ్బులు విసిరిన రింగు సీత ముక్కుకి మూతికి తగిలి హనుమంతుడి పోలికలు వచ్చాయి. 2 రోజుల తర్వాత సుబ్బులు సీత దగ్గరికి వచ్చి, నిజంగా నేను కొట్టాలని కొట్టలేదే సీత, అదే అలా తగిలిందే అని ఏడవబోతే అప్పటికి సీత ముక్కు తగ్గి, పోన్లే నేను మాత్రం ఏమన్నాను అని శాంతించింది. తర్వాత బాబా ఉత్తరంతో పడవ చేసుకోమని దాన్ని వానలో ఆడుకుంటున్న తమ్ముడికి ఇచ్చేసింది. సుబ్బారావుకి నవలల్లోనూ సినిమాల్లోనూ ప్రేమ కన్నా భగ్న ప్రేమ నచ్చుతుంది. సెలవుల్లో వచ్చినప్పుడు సీతకి ఎన్నో కథలు చెప్తూ ఉంటాడు. ప్రేమ రవ్వలు సినిమా కథ సుబ్బారావుకు మరీ నచ్చింది. ఇంటికి రాగానే సీత దగ్గరికి పరిగెత్తి ఆ సినిమా కథ మొదలెట్టేశాడు. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. అప్పుడేమో ఒకరోజు సీత ఆదిలోనే అడ్డొచ్చి గాఢంగా అంటే అంది. గాఢంగా అంటే అదే చాలా గాఢంగా అన్నమాట. అంటే అబ్బా నువ్వు బాగా సినిమాలు చూడాలి సీత, లేకపోతే ఎన్నాళ్ళు ఇలా అజ్ఞానంలో ఉండిపోతావు అని విసుక్కున్నాడు. నువ్వు చూసావుగా చెప్పరాదు అని సీత మొహం ముడుచుకుంది. సుబ్బారావుకి చాలా కష్టం వేసింది. అది కాదు సీత, మీ నాన్న దరిద్రుడు, అస్తమాను సినిమాలు చూస్తే ఒప్పుకోడు. కానీ అది సర్లే, గాఢంగా అంటే ప్రియురాలు వాళ్ళ దొడ్లో జాంకాయలన్నీ ఎవరికీ ఇవ్వకుండా ప్రియుడికే ఇచ్చేస్తుందన్నమాట. ఆ ప్రియుడేమో బిస్కెట్లు అవి కొనుక్కుంటే అసలు ఆ అబ్బాయి చాలా పేదవాడు మహానిరుపేద. అయినా ఎలాగో కష్టపడి పడి ఆ అమ్మాయికి బిస్కెట్లు అవి తెచ్చి పెడతాడు. సీతకు నచ్చలేదు. మొహం చిట్లించి అంత పేదవాడిని ఎందుకు ప్రేమించడం అంది. సుబ్బారావు అదిరిపడి, ప్రేమకు అలాంటివేమీ ఉండకూడదు సీత. అరే నీకు తెలీదు? తెలుసు అనుకున్నానే. ఆ అబ్బాయికి నొక్కులు జుట్టు ఉంటుంది, ఎప్పుడు టైట్ పాయింట్స్ వేసుకుంటాడు, అందుచేత ప్రేమించింది. సరిగ్గా విను మరి, వింటావా మానేనా? వింటున్నాగా చెప్పు. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారా?
పెద్దవాళ్ళు వల్ల కాదంటారు. ఎందుకు వల్ల కాదంటారు? ఎందుక, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అదంతే, పెద్దవాళ్ళందరూ అలాగే అంటారు. పాపం ఇద్దరిని చాలా కష్టాలు పెడతారు. ఏం కష్టాలు? పాటన్నా పాడుకోనివ్వరు, డాబా మీద నుంచన్నా చూసుకోనివ్వరు. పాపం వాళ్ళిద్దరూ అర్ధరాత్రుళ్ళు ముళ్ళల్లోంచి చీకట్లోంచి వెళ్ళి రహస్యంగా ఒక అడవిలో కూర్చుని మాట్లాడుకుంటారు. అమ్మో, భయం వేయదు? భయపడకూడదు. మరి ప్రేమ అంటే ఏమిటనుకున్నావు? ఎంత గొప్పదో, దేనికి భయపడకూడదు. గొప్పదేలే, పాములుంటే చీకట్లో ఉంటాయి, కానీ కరవ్వు సీత ప్రేమికులని చూసి జాలిపడి తప్పుకుని వెళ్ళిపోతాయి. ఇక పాములు జాలి పట్టం ఏంటి అందామనుకుందా సీత. బావ కోపం వస్తుందేమో అని ఊరుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా నుంచుని కన్నీళ్లతో మాట్లాడుకుంటారు. దూరంగా నుంచోటం ఎందుకు? మరి దగ్గరికి ఎలా వస్తారు? సంఘం అడ్డు లేదు. అదేం చెట్టు? అబ్బాబా, అది చెట్టు కాదు. అవును, చెట్టే, సంఘం అనే చెట్టు. సరిగ్గా చెప్పు బావా, నాకేం అర్థం కావట్లా. నువ్వు అసలు సరిగ్గా విను సీత. వాళ్ళిద్దరూ ప్రేయసీ ప్రియులే కానీ భార్యాభర్తలు కారు కదా, అంచేత ఒకరినొకరు ముట్టుకోకూడదు. అందుకే దూరంగా నుంచుంటారు. ఎంత దూరంగా నుంచుంటారు? ఎంతో కొంత లేదు, ఓ 10 అడుగులు అనుకో. అమ్మో, చీకట్లో అంత దూరంగా నుంచుంటే ఒకళ్ళకొకళ్ళకి ఏం కనపడతారు? అసలు మాటలేం వినపడతాయి? అబ్బా, వినపడతాయిలే, వాళ్ళకేం చెవుడా? విను ముందు. అలా కొంతసేపు మాట్లాడుకుని ప్రియురాలు ప్రియుడి పాదధూళి తీసుకుని తల చుట్టూ చెంగు కప్పుకుని నిశ్శబ్దంగా నడుస్తూ దూరం అయిపోతుంది. తర్వాత ప్రియుడు వైరాగ్యంతో మంచం పడతాడు. మంచం ఎక్కడిది? చాలా పేదవాడన్నావుగా. అబ్బో, ఎంత పేదవాడైతే మాత్రం నులక మంచం అన్నా ఉండదా? పోనీలే, చాప పడతాడు, లేకపోతే నేల పడతాడు. ఏం తీరిందని సందేహం? వేదవ ప్రశ్నలు నువ్వును. అలా తిట్టావంటే నేను వెళ్ళిపోతాను బావా. ఊరికే తిట్టాను సీత. విను మరి, పాపం అతనికి దగ్గు, టీబీ. అమ్మో, అతన్ని పెళ్లి చేసుకోకపోవటమే మంచిదైంది. ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చేసి విసనకర్రతో విసురుతూ ఎంత సేవ చేసిందని. అంతేనా? సేవ అంటే విసిరితే చాలా? అదే, మంచినీళ్ళని ఇస్తుంది, పక్క సర్దుతుంది, ఇంకేం చేయాలి? పాపం ఆ అబ్బాయి ఒకనాడు మొదలెట్టి మర్నాటి దాకా దగ్గి అలా వాలిపోతాడు ప్రియురారి ఒళ్ళో. ఆమె కెవ్వును అరిచి విసనకర్రతో అతని మీద పడిపోతుంది. ఏమన్నా ప్రాణం ఉంటే పోవటానికా? నీకు జాలేయట్లేదు అసలు? వేస్తోందనుకో చెప్పు. 2 దేహాలు ఒకే చితిలో ఆకాశం ఎత్తు మంటల్లో మాయమైపోతాయి. ఇంతకీ వాళ్ళు చచ్చిపోయారనుకున్నావా? మరి ఏమయ్యారు? కళ్ళు విప్పార్చుకుని అంది సీత. ఇద్దరూ నవ్వుతూ తెల్లబట్టలతో నెమ్మదిగా పైకి లేచి మబ్బుల్లో కలుసుకుని ఎంతో సుఖంగా. పోదు, నిజంగా మబ్బుల్లో కలుసుకుంటారా? ఎందుకు కలుసుకోరు? అంత నిష్కల్మష ప్రేమికులు. ఏవో బాబు, నాకేం నమ్మకం లేదు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతకరని సుందరం బావ చెప్తాడే. ఏడిశాడు, వాడికేం తెలుసు? వాడు చచ్చాడంటే చస్తే బతకడో. అలా అనకో బావా. పోనీ ఆ ప్రేమికులు బతుకుతారనుకో. ఆ మబ్బుల్లో ఇల్లా వాకిలా ఎవరైనా సరే చక్కగా ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే సుఖంగా బతకాలి. సుబ్బారావు చాలా నిరుత్సాహపడ్డాడు. ఈ సీత ప్రేమకే గాని భగ్న ప్రేమకు పనికొచ్చేలా లేదు అని నిట్టూర్చాడు. ఇక సుబ్బారావు మొన్న సెలవుల్లో చాలా తమాషాగా ఇంటికొచ్చాడు. 6 నెలల నుంచి క్షవరం మానేసి చీకేసిన తాటెంకలాగా చేసుకున్నాడు జుట్టు. పెద్ద పెద్ద పువ్వుల లూజు పైజామా, ఒంటికి తుమ్మ జిగిరేసి అంటించినట్టున్న జాకెట్టు, బండి చక్రాలంత ఫ్రేమ్ కళ్ళజోడు. దాన్ని చేత్తో పట్టుకున్నాడు జారిపోతుందని. కాళ్ళకి తళుకు గుండీలున్న చెప్పులు, నడుముకి దగదగా మెరిసే బెల్టు, ఇంకా చిన్న చిన్న ముస్తాబులు చాలా ఉన్నాయి. వీధి అరుగు మీద కూర్చున్న వాళ్ళ నాన్న అప్పుడప్పుడు అలాంటి వేషాలు చూసి ఉండేవాడు అవటం చేత ఎక్కువ కంగారు పడకుండా సుబ్బారావుని చూసి, మా సుబ్బారావు ఇంకా రాలేదబ్బాయి, ఇవాళ రేపో వస్తాడని చూస్తున్నాం, మంచి నీళ్ళు పుచ్చుకుంటావా అన్నాడు.
సుబ్బారావు జవాబు చెప్పకుండా నాయనమ్మ అని కేకలేస్తూ ఇంట్లోకి జొరబడ్డాడు. ఆవిడ కళ్ళు చిట్లిస్తూ వెలుగు పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని చూసింది. ఈ పరికిణి ఎప్పుడు కుట్టించుకున్నావే సుబ్బులు? నీ దుంపాదేగా, ఎంత పొడిగిరియవే, ఇంకా పైటలు వేసుకోవాల్సిందే, ఆ జుట్టు దువ్వుకు చావవు కదా అని బోసి నోటితో నవ్వింది. సుబ్బారావు కోపం వచ్చి, నీ మొహంలే, కళ్ళజోడు ఎక్కడ బారేశావు, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టు అని గడప మీద చతికిలబడ్డాడు. అప్పటికి నాయనమ్మ సుబ్బులు ఆశ్చర్యంలోంచి తేరుకుని అటెనక సుబ్బడి ఆశ్చర్యంలో పడింది. నీ పిచ్చి దొంగల దోల, ఇవేం గొడ్డలరా, ఇవేం వాలకంరా అంటూ ఉంటే వాళ్ళ నాన్న వెనక నుంచి అందుకుని, ఆ జుట్టేమిటి, ఆ పంటలామేమిటి, ఆ రవికేమిటి, ఆ కళ్ళజోడేమిటి, ఆ చెప్పులేమిటి, ఆ పటకా ఏమిటి, ఏమిటి ఏమిటి అని 10-12 ఏమిట్లు ప్రశ్నలు వేశాడు. నాయనమ్మ మళ్ళీ వేసింది మార్చి, నాన్న మళ్ళీ వేశాడు మార్చి. ఆ 20 ప్రశ్నల్ని ఎగరగొట్టి, అబ్బా నాకు ఆకలేసింది, ఏమన్నా పెట్టవే అన్నాడు సుబ్బారావు కోపంగా. వెంకటరత్నం వాళ్ళ కోడలు సారీ తెచ్చింది, చలివిడి మిఠాయి ఉన్నాయి, తింటావా అంది నాయనమ్మ. పట్రా, అర్జెంటుగా పట్రా అంటూ సుబ్బారావు గడప మీదే బాసిం పట్టేసి కూర్చున్నాడు. సుబ్బారావు తింటున్నంతసేపు నాయనమ్మ ఆశ్చర్యపోతూనే ఉంది. పిచ్చి సన్నాసి, మగపిల్లలు ఎక్కడన్నా పరికిణి కట్టుకుంటారట్రా, ఇంకా నయ్యం చీర కట్టుకున్నావుగావు అంది. సుబ్బారావు నోటికి అడ్డం పడ్డం మిఠాయి దిగమింగేసి, అబ్బా ఇది పరికిణి కాదే నాయనమ్మ, బెల్ బాటమ్స్ అంటే తెలుసా, గంట మట్లు అన్నాడు. నీ మొహంలే, పరికిణిని ఇంగ్లీషులో అలా అంటారుగా. అవును, ఏం బాగున్నాయి, ఏం గొడ్డలి, సీతకిచ్చేయి, అది కట్టుకుంటుంది. మా సుబ్బడ మంచాడమ్మా, చక్కగా మంగళి రావుడి దగ్గరికి వెళ్ళి క్షవరం చేయించుకురా, నీళ్లు కాగబెడతాను, తలంటుకుని నీ పంటలను దొడుక్కో, అంతేగాని అయ్యయ్యో తుప్పల్లే ఇదేం జుట్టమ్మా, పేర్లు లేవట్రా, దువ్వమంటావా? సుబ్బారావు మరచెంబుడు మంచిలు తాగి లేచి సీత దగ్గరికి వెళ్తానే అన్నాడు. ఏమిటి ఈ గుడ్డలతోనే మీ మావయ్య తిడతాడ్రా. ఏడిశాడు, నేను ఊరుకుంటానా అని అంగలేసుకుంటూ వెళ్ళాడు సుబ్బడు. సీత సుబ్బారావుని చూసి నిజంగానే నవ్వింది. మిగతా చిన్నపిల్లలు ఆ బట్టలు అవి ముట్టుకుని చాలా సరదా పడ్డారు. అందరూ ఆనందించారు. కానీ వాళ్ళ మామ, ఏమిటో ఈ వేషం, నీ బాబు చూశాడా అన్నాడు. సుబ్బారావు మాట్లాడలేదు. ఇంతకీ సంవత్సరం పాస్ అయ్యేది ఏమన్నా ఉందా అన్నాడు ఆయనే మళ్ళీ. ఉంటే ఉంది, లేకపోతే లేదు, నీకెందుకోయ్ అందామనుకున్నాడు సుబ్బారావు. లేకపోతే ఉందో లేదో కనుక్కో అని అందామనుకున్నాడు. ఎందుకులే ఏడ్చిపోతాడని నవ్వేసి ఊరుకున్నాడు. నువ్వేమిటో తవ్వి తలకెత్తుతావని నీ బాబు మురుస్తున్నాడు, నువ్వు ఇంకేం బాగుపడతావు అని ప్రశ్న వేసి జవాబు వినకుండానే వెళ్ళిపోయాడు ఆయన. మహా తిరస్కారంగా చూశాడు వెనక నుంచి సుబ్బారావు. మా నాన్న కోపం వచ్చినట్టుంది బావా అంది సీత నెమ్మదిగా భయపడుతూ. మీ నాన్న మొహంలే, పల్లెటూరు గబ్బిలాయి. మీ నాన్న పల్లెటూరు వాడేగా అమ్మా అని మూతి ముడుచుకుంది సీత. సుబ్బారావు నవ్వేసి, సీత మొన్న ప్రేమాగ్ని సినిమాలో అని కొత్త కథ మొదలెట్టాడు. ఆ కథలో కూడా ప్రేయసీ ప్రియులు అంతులేనన్ని కష్టాలు పడ్డారు. ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి మనుషులందరూ కలిసి ఇప్పటి మొత్తం ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు వాళ్ళిద్దరే పడ్డారు. ఆ అమ్మాయిని తండ్రి దరిద్రుడు మహా అన్యాయంగా శంకించాడు. ఛీ, నా కడపను చెడబుట్టావు పాపిష్టిదానా అని తిట్టాడు. వాళ్ళ అమ్మ కడుపునేగా పుట్టింది, నాన్న కడుపును కాదుగా అంది సీత ఆశ్చర్యంగా. అబ్బా అదే, అమ్మా నాన్న ఒకటేగా. అసలు కథ విను ముందు. ఆ అమ్మాయి గోడు నేర్చి, ఇంకా నేను కాలు జారలేదు నాన్న అని ఎంత చెప్పినా నమ్మడే. కాలు జారడం ఏమిటి అని తెల్లబోయింది సీత. కాలు జారడం అంటే మరి తప్పు కాదు అదే. అబ్బా నువ్వు 2 రోజులకోసి మా అన్న చూడాలి సీత. ఈ పుస్తకాలు బళ్ళో చదువులు ఇవన్నీ మనకి జ్ఞానం ఇస్తాయనుకుంటున్నారా? అబ్బే సర్లే, ఇంకోసారి చెప్తాలే. కథ విను ముందు. ఆ అబ్బాయి తాతకు కొంచెం దగ్గు వస్తుందని టెలిగ్రామ్ వస్తే అర్జెంటుగా వెళ్ళిపోతాడు. ఆ దగ్గు ఎంతకీ తగ్గదు అక్కడ. ఆ అబ్బాయికి ప్రేయసి కలల్లోకి వస్తుంది. ఏం చేస్తాడు? ఇటు తాత అటు ప్రేయసి కుమిలిపోతూ ఉంటాడు. వెధవ తాతలు గీతలు ఉంటే అదే ఇబ్బంది. థ్యాంక్ గాడ్ మనకి తాతలు లేరు. అదేమిటి, నీకు నాయనమ్మ ఉందిగా? నాయనమ్మలు మంచివాళ్ళు సీత, వాళ్ళు ఎంతమంది ఉన్నా బాగుంటుంది. అయినా మా నాయనమ్మకు దగ్గు రాదుగా. ఏమో ఇంకా వస్తుందేమో తర్వాత. అవును సీత, నిజమే, బాగా చెప్పావు. ఇవాళ సాయంత్రం నుంచి ఏదైనా మందు వాడితే సరి. దగ్గితే మాత్రం ఒప్పుకోనంటాను. నా సంగతి నీకు తెలియదు, పిచ్చి కోపం నాకు. సర్లే కథ విను.
అవతల యువతల ఈ అమ్మాయి ఏమో రావోయి ప్రీతమా, దయగనవా ప్రియతమా, ఆ ఆ ఆ అని పాటలు పాడుతూ ఉంటుంది. ఓసారి ఉత్తరం రాయరాదు, పాట వినపడుతుందా పెడుతుందా ఇంకో ఊరికి. అదే వచ్చింది సీత ఇబ్బంది. పాపం ఆ అమ్మాయికి ప్రియుని అడ్రస్ కూడా తెలియదు. ఆ అబ్బాయి కూడా తాత దగ్గు కంగారులో ఏవి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను ఊరు కూడా తెలియదు ఆ అమ్మాయికి. పోనీ అతనే రాయొచ్చు కదా నేను ఇక్కడ ఉన్నాను అని. అయ్యయ్యో ఎన్నో రాశాడు సీత. ఆ పిల్ల నాన్న తీసుకుని ఆ ఉత్తరాలన్నీ చింపేశాడు. వాడు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాడో కానీ పోస్ట్ మ్యాన్ వచ్చే వేళకు వీధిలోనే ఉంటాడు. పాపం ఈ రహస్యం ఆ అమ్మాయికి ఏం తెలుసు. ప్రియుణ్ణి శంకించింది. లోపల నుంచి అంతరాత్మ కూడా పిచ్చిదానా నీ ప్రియుడు మోసగాడే అని చెప్పింది. తండ్రి ఇంకో సంబంధం కుదిర్చేశాడు. ఆ అమ్మాయి పెళ్లి కొప్పేసుకుని ఏడుస్తూ పెళ్లిపేటల మీద కూర్చుంది సీత. ఆ దుఃఖం నువ్వు చూస్తే ఓర్చుకోలేవు. అప్పుడు ఏమైందో తెలుసా, ప్రియుడు వచ్చేశాడు. ఆ తర్వాత కథ స్పీడ్గా నడిచింది. తల్లిదండ్రులు ఇద్దరిని తిట్టి కొట్టి బంధించారు. సంఘం వెలేసింది. పారిపోతే అడవుల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి, తేళ్లు కుట్టాయి, పాములు కరిచాయి, సింహాలు తరుముకొచ్చాయి. అడవుల్లో ఇంకా ఏమేం జంతువులు ఉంటాయో సినిమా వాళ్ళకి తెలియదు. తెలిసినా అవన్నీ షూటింగ్కి బయలుదేరి రావు కదా, అందుకే సింహాలతో సరిపెట్టారు. పరిగెత్తి ఇద్దరూ విడిపోయారు. రైలు కోత వేస్తూ అడ్డం వచ్చింది. ప్రియురాలు నీళ్లలోకి దూకింది. 100 మైళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ఎవరో రక్షించారు. ప్రాణం నిలిచింది కానీ మతిపోయింది. ప్రియుడికి ఏదో జబ్బొచ్చి రూపం పోయింది. అబ్బా, ఆ కష్టాలు సుబ్బారావు చెప్పలేకపోయాడు, సీత వినలేకపోయింది. కష్టాలు పడి అంటే సినిమా వాళ్ళకు తోచిన పెట్టదగ్గ కష్టాలన్నీ అయిపోయినాయి. చివరికి ఒక్క నిమిషంలో సినిమా అయిపోతుందనగా వాళ్ళిద్దరు కలుసుకున్నారు. అమ్మయ్య కలుసుకున్నారు కదా అని తేలికపడి సరిగ్గా కూర్చుంది సీత. సుబ్బారావు నిట్టూర్చి వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండి ఉండేది అని నిరాశగా చూశాడు. చచ్చిపోతే బాగుంటుందా ఎక్కడన్నా అంది సీత. ప్రేయసి ప్రియులు బతికి మామూలు భార్యాభర్తలు అయిపోయారు అన్న విచారంతో సుబ్బారావు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇక సుబ్బారావు క్షవరానికి నాయనమ్మ వరుసగా వారం రోజులు డబ్బులు ఇచ్చింది. ఇక 2వ వారం నమ్మటం మానేసింది. సుబ్బారావు కూడా నమ్మించడం మానేశాడు. వాళ్ళ నాన్న చూసి కోపం వచ్చి, గడ్డి మేటులాగా తల బరువు ఏమిట్రా, తిరగేసి నుంచోబెడితే బాగుండేటట్టుంది, నాయనమ్మతో దువ్వించుకుని జడన్న వేయించుకో అని తిట్టి వెళ్ళాడు. ఒరే పిచ్చి నాయన, నువ్వు తిన్న తిండి అంతా ఆ జుట్టుకే ఎక్కుతోందిరా, అది బలుస్తోందిరా, నువ్వు చిక్కుతున్నావురా, చూడు ఈ చొక్కా చూడు ఎంతో వదిలైపోయిందో అని విచారించింది నాయనమ్మ. నీ మొహంలే తలగడ దిండు నిండా దూదున్నట్టు నన్ను చొక్కా నిండా ఉండమంటావా ఏమిటి అని క్షవరం మాట ఎగరగొట్టి, నాయనమ్మ ఉప్పుడు పిండి చేయవే, తిని ఎన్నాళ్ళయిందో అని గారం గుడిశాడు. సరిగ్గా అప్పుడే సీత పరిగెత్తుకొచ్చి బావా మాట ఆమె గదిలోకి లాక్కుపోయింది. మా నాన్న సుందరం బావ వాళ్ళ సంబంధం గురించి ఉత్తరం రాస్తానని మా అమ్మకి చెప్తున్నాడు, నేను ఇలా పరిగెత్తుకొచ్చాను అని బిక్కమొహం వేసింది. సుబ్బారావు తెల్లమొహం వేశాడు. ఎందుకు, మనం ప్రేమించుకున్నామని ఆ రాక్షసుడికి తెలియదా? ఏవో మరి, మా అమ్మ చెప్పింది కూడా. సీతకి సుబ్బారావుకి ఈడు జోడు అంటే నాన్న మండిపడి, ఆ జులాయి వేదవకి పిల్లనిస్తే దాని బతుకు కడతేరినట్టే, వాడికి అంత బుద్ధి జ్ఞానం వస్తే చిన్నదాన్ని చేద్దాంలే అన్నాడు. ఎవరిని, సావిత్రినా, ఆ పిడత మొహం దాన్నా అని సుబ్బారావు మండిపడ్డాడు. అది అందంగా ఉంటే పర్వాలేదా, అంతేలే, నీ కబుర్లన్నీ అబద్ధాలే అని మొహం ముడుచుకుంది సీత. చచ్చ అది కాదే సీత, నా హృదయం చీల్చి చూడు ఎవరు కనపడతారో. సీత బాగా మెత్తబడి మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించు ముందు అని కంగారు పెట్టింది. అవును ఏం చేద్దాం, అసలు మీ నాన్న రాక్షసుడు అలా ఎందుకన్నాడు? ఎందుకలా మా నాన్నని తిడతావు? ఈ గుడ్డలు ఈ జుట్టు చూస్తే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది ఏమిటి మరి? చక్కగా క్షవరం చేయించుకుని అందంగా ప్యాంటు తొడుక్కుని ఒకసారి మా ఇంటికి రా, నాన్న మళ్ళీ నిన్ను చూస్తాడు. నేను సుబ్బారావు బావనే చేసుకుంటానని మా అమ్మకి చెప్పేస్తాను. నా జుట్టు ఫ్యాషన్కి నా గాఢ ప్రేమకి లెంక పెడతానన్నమాట నీ బాబు. నా ఇష్టం, నేను క్షవరం చేయించుకోను, నాకు ఎవడు క్షవరం చేస్తాడో చూస్తాను అని గంతులేశాడు సుబ్బారావు. అలా అయితే మనకు పెళ్ళి అవ్వదో, అవ్వకపోతే పొమ్మను, ఎవడికి కావాలి పెళ్ళి? అదేమిటి బావా మతిపోయిందా నీకు, మన పెళ్ళి? మరైతే ఏం చేయమంటావు, క్షవరం తప్ప? నీకోసం ఏం చేయమన్నా చేస్తాను సీత అనేవాడి ఎందుకింత పెద్ద బడాయిగా ఎందుకు అనేవాడు? అలాగా క్షవరం చేయించుకోకపోతే ఇలాగ కౌరులన్నీ చెప్పుకోవచ్చు, పెళ్ళి తప్ప. క్షవరానికి ప్రేమ చరిత్రలో ఎంత ఉచ్చస్థానం ఉందా అని తెగ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.
సీత కోపం వచ్చి సరే నేను సుందరం బావనే చేసుకుంటాననేసి వచ్చినంత విసురుగా పరిగెత్తింది. ఉప్పుడు పిండి తిని పోదుగాని ఉండవే అని నాయనమ్మ పిలుస్తూనే ఉంది. సీత వెళ్ళిపోయింది. అయిపోవచ్చింది, నీకన్నా పెడతాను రారా సొబ్బు అంది నాయనమ్మ. అబ్బా ఉండవే, వెదవ ఉప్పుడు పిండి నువ్వును క్షవరం చేసుకోవాలి అని వీధిలోకి పరిగెత్తాడు సుబ్బారావు. ఓరి వేళ్ల పరుగులు చల్లగుండా అని నాయనమ్మ తెల్లబోయి తేరుకునే అంతలో సుబ్బారావు అంట కత్తెరేయించుకుని వచ్చి నీళ్లు కాగుతున్నాయి ఉండరా అంటుంటే కూడా వినకుండా ప్రేమ కోసం కష్టాలు పడలేనా అనుకుంటూ చన్నీళ్ల తొట్టి దగ్గర నిలబడి గబగబా 10 చెంబులు దింబరించుకుని గదిలో దూరి ప్యాంటు పొడుగు చేతుల చొక్కా వేసుకుని హడావిడిగా వీధిలోకి పరిగెత్తాడు. సీత అక్కడక్కడ కబుర్లు తెముల్చుకుని అప్పుడే ఇంటికొచ్చి చావిట్లో సుబ్బారావును చూసి ఎవరో అనుకుని పక్క పసారాలోంచి తప్పుకోబోతుంటే సుబ్బారావు వెనక గుమ్మల్లోంచి ఎదురుపడ్డాడు. ఏడి మీ నాన్న రమ్మను చూస్తాడు దుర్మార్గుడు, నా అందమైన జుట్టు అంతా పొట్టన పెట్టుకున్నాడు, అందుకే వాడికి బట్ట తలవుతోంది, బుద్ధి రాదు, రమ్మను త్వరగా మళ్ళీ ఎదిగిపోతుంది జుట్టు అని చిందులేశాడు. సీత ఆశ్చర్యపడి చి అంత గుండు చేయించుకున్నావేమిటి, చక్కగా క్రాఫింగ్ ఉంటే అందంగా ఉండేది, చి నాకేం నచ్చలేదు అని చీ కొట్టింది. సుబ్బారావు కొళ్ళు మండిపోయి చివరికి ఇదన్నమాట, నీకోసం ఇంత గొప్ప త్యాగం చేస్తే సర్లే ప్రియురాళ్ళు ఎప్పుడు ఇలాంటి మోసాలు చేస్తారని నాకు బాగా తెలుసు అనేసి బాణంలాగా వీధిలోకి దూసుకుపోయాడు. వెనక నుంచి చూస్తే సుబ్బారావు చాలా అందంగా కనిపించాడు సీతకి. ఇంటికి దూసుకొచ్చిన సుబ్బారావు నెయ్యి బెల్లం వేసుకుని గిన్నెడు ఉప్పు పిండి తిని నాయనమ్మను చాలా ఆనందపెట్టాడు. ఇక సీత నాన్న సుబ్బారావు నాన్నతో మాట్లాడాడు సీత పెళ్లి గురించి. నాయనమ్మతో కూడా మాట్లాడాడు. అందరూ కుమ్మక్కై సుబ్బారావే అన్నాడు అలాగా సీతతో. సీత పెళ్లి సుందరంతోటే కుదర్చాలనుకున్నారు. సుందరం ఎవరో కాదు, సీతకి సుబ్బారావుకి మధ్య హఠాత్తుగా అడ్డొచ్చిన నిర్దయుడు కాదు. సుబ్బారావు సీతకి మేనత్త కొడుకు అయితే సుందరం మేనమామ కొడుకు. సీత అందమైంది కావటం చేత సీత నాన్నకి డబ్బు కూడా బాగానే ఉండటం వల్ల సుందరం తల్లి సీత మా కోడలే అని పాడుతూనే ఉంది అప్పటినుంచో. సీత బాగా చిన్నప్పుడు సుందరంతో కూడా ఆడుకునేది. పెద్దవాళ్ళు అయ్యాక సుందరంతో చనువు లేదు. ఎప్పుడన్నా వస్తే ముసిముసి నవ్వులతో దొంగ చూపులు చూస్తుంది. తన పెళ్లి సుందరంతో కుదిరిపోతూ ఉంటే మొదట్లో సీత కొంచెం గునిసి సుబ్బారావు మీద ఇష్టం ప్రకటించింది. వాళ్ళమ్మ సీతను కూర్చోబెట్టి జడేస్తూ సుబ్బారావు మంచివాడే అనుకో, సుందరం ఇంకా మంచివాడు, అప్పుడే BA పాస్ అయ్యి బెజవాడలో ఉద్యోగం చేస్తున్నాడు, సుబ్బారావు చేసుకుంటే ఈ పల్లెటూళ్ళలో పడి ఉండాల్సిందేగా, ఓ అచ్చట ముచ్చట, బస్తీలో అయితే చక్కగా బావా నువ్వు ఒక సినిమాకైనా ఒక షికారుకైనా ఇదే వేరసలు అని సుందరం బావను పెళ్ళాడితే సినిమాలు చూసే అవకాశాలు ఎలా వస్తాయో వర్ణించి చెప్పి సుందరం సంబంధమే మంచిదని బుద్ధిగా ఒప్పేసుకోమని బోధించింది. సీత పెళ్లి సుందరంతో అయిపోతే సావిత్రి కోసం సుబ్బారావుని అట్టే పెట్టుకోవచ్చని ఆవిడ ఆలోచన. సీత మనసు సుందరం వైపే మొగ్గుతున్నా సుబ్బారావు మీద జాలి కలిగి ఏం చేయాలో తోచగా దిగులుగా సుబ్బారావు దగ్గరికి వచ్చింది. బావా చివరికి నువ్వు అన్నట్టే అయింది, మనం దూరం అయిపోతున్నాం, నా కట్టెకే పెళ్లి చేస్తున్నారు అని మనస్ఫూర్తిగా విచారించింది. సుబ్బారావు చాలా ఆవేశపడతాడు అనుకుంది. బెర్రీ కోపంతో పెద్దవాళ్ళందరినీ తిట్టి వాళ్లతో పోట్లాడి ఏదో రాద్ధాంతం చేసి తమ ప్రేమను నిలబెడతాడనుకుంది. సుబ్బారావు చాలా నిరుత్సాహంగా కళ్ళు తేలేసి చూస్తూ సీత మనం దురదృష్టవంతులం, ఈ పెద్దవాళ్ళు ఎవరికీ ప్రేమ తెలియదు, వీళ్ళొక్క సినిమా అన్నా చూడరు, ఈ దుర్మార్గులంతా కొమ్మక్కై మన జీవితాలు ధ్వంసం చేస్తున్నారు, మన ప్రేమ నౌక ఈ జ్ఞానహీనుల పంతాల సుడిగుండాలలో చిక్కుకొని మునుగుతోంది, నా ప్రేమ నౌక సాంప్రదాయాల కొండలకు తగిలి బద్దలైంది అని ఒక కవి అన్నాడని ఎక్కడో చదివాడు సుబ్బారావు. ఆ మాటలే తను కూడా అనటానికి సందు దొరికిందని కొంచెం సంతోషంగానే ఉంది సుబ్బారావుకి. మనం నిస్సహాయులం సీత, ఏం చేయలేం అని నిట్టూర్చాడు 4వసారి. పంతాలేమి లేవు, వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఎందుకో ఇలా చేస్తున్నారు, పోనీ నువ్వు ఒకసారి మా నాన్న అడుగు బావా, నేను కూడా అడుగుతాను. ఆ రాక్షసున్నా, పోనీ మీ నాన్న అడుగు, ఆ నిర్దయున్నా, మరి మన పెళ్ళి ఎలా అవుతుంది బావా? అవ్వదు, ఈ లోకంలో మనం కలుసుకోలేం. సీతకు విసుగొచ్చింది, దిగులుగా వింటూ కూర్చుంది. సీత మా స్నేహితుడి జీవితం కూడా అలాగే చేశారు పెద్దవాళ్ళు, కట్నాలకు ఆశపడి వాడి ప్రేమకు ఆనకట్టగట్టారు, ఇంకో స్నేహితుడు వర్ణాంతరం అమ్మాయిని ప్రేమిస్తే ససేమిరా వీల్లేదన్నారు. సీత అడ్డొచ్చి అసలు పెద్దవాళ్ళ మాటలు వినటం ఎందుకు, ఎదిరించలేరు అంది. అయ్యో పిచ్చి సీత, నీకు ఇంకా తెలియదు, అది క్షుద్రలోకం, మూర్ఖ సంఘం, ఆ కసాయి ఆచారాలు మారాలి,
ప్రేమికుల్ని విడదీసే పెద్దలు తునాతునకలై నశించిపోవాలి. అంతవరకు మన వంటి దౌర్భాగ్యులు బలికాక తప్పదు. మన జీవిత రథాలు కుంటుపడిపోక తప్పదు అని ఖంగుమని దగ్గాడు. అయ్యో, దగ్గొస్తుందే నీకు అని కంగారు పడింది సీత. ఇది జబ్బు దగ్గు కాదు సీత, ప్రేమ నెరవేరకపోతే దగ్గొస్తుంది. ప్రేమావేశం సినిమాలో అలాగే దగ్గుతోటి ఆ ప్రియుడు సీతకు విసిగెక్కువైంది. సరే బావా, మా అమ్మ తిడుతుందేమో, కరివేపాకు తెమ్మని చెప్పింది అని సీత విచారంగా నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఇక సుబ్బారావు చూస్తూ ఉండగానే సీత పెళ్ళైపోయింది. సుందరం సీతని గద్ద వచ్చి మిఠాయి పొట్లం తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోయాడు. సీత పెళ్ళినాడు సన్నాయి బ్యాండ్ మేళం వినపడుతూ ఉంటే సుబ్బారావుకి చాలా దుఃఖం వచ్చింది. ప్రేయసీ ప్రియులు ఆత్మహత్యలు చేసుకున్న కథలు చాలా జ్ఞాపకం వచ్చాయి. సీతని చాటుగా పిలిచి మనిద్దరం ఆత్మహత్య చేసుకుందాం, అందరి తిక్క కుదురుతుందని చెప్తే సీత ఒప్పుకోదేమో, దానికి అసలే భయం ఎక్కువ. పోనీ తనెక్కడ అదేదో చేసుకుంటే తనొక్కడు సీత ఏడుస్తుందా? ఏడవకే పాపం, ఈ పెళ్లి సందట్లో దాన్ని ఏడిపించడం బాగుంటుందా? అయినా తను లేకపోతే ఆ దుర్మార్గ భర్త సీతను ఏం కష్టాలు పెడతాడో. తను బతికే ఉండాలి, సీత కోసం బతికే ఉండాలి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సీత తన దగ్గరికి వస్తుంది. సెలవు తీసుకోవటానికి తను ఆశీర్వదించాలి. సుబ్బారావుకి మళ్ళీ దగ్గు. పెళ్ళైపోయాక సీత మనసులోంచి డోలాందోళన పోయింది. 2-3 రోజులు సుందరంతో గడిపాక సీత మనసులోంచి సుబ్బారావు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు, మాయమైపోయాడు. సీత అత్తారింటికి బయలుదేరే ముందు చిన్న గులాబీ పువ్వుల సిల్క్ చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, తమలపాకులు వేసుకుని, సెంటు రాసిన రుమాలు చేతిలో పట్టుకుని నవ్వుతూ సుబ్బారావు. కోపం వచ్చింది. గదిలో సుబ్బారావులు దిగులుగా మాసిన గడ్డం అది చూసి, అలా ఉన్నావేంటి బావా, జ్వరం వచ్చిందా? అమ్మమ్మ చెప్పలేదే అంటూ గడ్డం కింద చేయి పెట్టి చూసింది. సుబ్బారావు కొంచెం దగ్గుతూ, తప్పు సీత, నన్ను ముట్టుకోకు, నేను పరపురుషుడు నీకు అన్నాడు. ఛా, ఏ మాటలు బావా, లేచి కూర్చో, నన్ను ఇక మర్చిపోతావు కదూ అని నవ్వింది. సుబ్బారావు కుములుతూ, అలా మాట్లాడే కన్నా నా గుండెల్లో కత్తి గుచ్చరాదు సీత, నన్ను చిత్రహింస చేయరాదు అన్నాడు. లేచి కూర్చున్నాడు. అటు ఇటు చూసి ఒక శాలువా తీసి భుజాల మేచి కప్పుకున్నాడు. సీత నవ్వింది. ఇంకా ఎందుకు బావా ఇదంతా, నా పెళ్ళి ఎలాగా అయిపోయింది, నువ్వు కాలేజీకి వెళ్ళిపో, అక్కడ స్నేహితులతో నీకు బాగా తోస్తుంది అంది పక్కన కూర్చొని. సీత ధోరణికి సుబ్బారావుకి చాలా కోపం వచ్చింది. ఇలాంటి కష్టాల్లో ఈ ఘట్టంలో ఇలాగైనా ప్రేయసీ ప్రియులు ప్రవర్తించాల్సింది. ప్రియురాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ సెలవడుగుతుంది. ప్రియుడు తాను కుమిలిపోతూ గుండె నిబ్బరంతో ఆమెను ఓదార్చుతాడు, ఆశీర్వదిస్తాడు, సాగనప్పుతాడు. ఆమె వెళ్ళిపోతుంటే తాను మొదలు నరికిన చెట్టులా కూలిపోతాడు. అంతేగాని అలా ఎంత బాగుంటుంది. మాట్లాడవేం బావా, మళ్ళీ గడ్డం పెంచుతున్నావా? ఇంకా సెలవులు ఎన్నాళ్ళున్నాయి? ఈ ఏడు బాగా చదివి పాస్ అవ్వు, నాకెప్పుడన్నా ఉత్తరాలు రాస్తావా? మా ఊరు రారాదు? సుందరం బావ కూడా నీ గురించి అడిగాడు ఒకసారి అని సీత గబగబా మాట్లాడింది. సుబ్బారావు అంతా విని నిట్టూర్చి, నేనిక చదవలేను సీత, నా జీవిత దీపం ఆరిపోయాక, నా ప్రేమ నౌక మునిగిపోయాక ఇంకా ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, నేను ఈ ఉద్యోగాలు చేయలేను. ఎందుకు సీత, ఎందుకు, ఎవరి కోసం అని పేలవంగా చూశాడు. సీత తెల్లబోయింది. చదువు మానేస్తావా? నిజంగానే? బాలేవాడివే, ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? ఇంకా నా గురించి దిగులేనా? మనం మొదట అనుకున్నాంగా విడిపోతామని. అయినా మనం ఎప్పుడూ చుట్టాలమేగా, ఎప్పుడూ బావ మరదళ్ళమేగా, ఏం దూరం అయ్యాం? సుందరం బావ మాత్రం పరాయివాడా? నన్ను ఈ సంవత్సరం స్కూల్ ఫైనల్ పూర్తి చేశాక బెజవాడలో కాలేజీలో చేరమంటున్నాడు. నేను సుఖంగా ఉంటే చాలనేవాడివిగా, నువ్వు కూడా చక్కటి పిల్లని పెళ్లి చేసుకుని. సీత అని అరిచాడు సుబ్బారావు. గుమ్మల్లోంచి అప్పుడే తొంగి చూడబోయిన వరలక్ష్మి హడావిడి పడిపోయి నాయనమ్మ వెనకాల నక్కింది. ఆ పిల్ల సుందరం తరపున పెళ్ళికొచ్చింది. సీతకు బాగా స్నేహితురాలైంది. సీత వెనకాల బయలుదేరి వచ్చి నాయనమ్మ పరామర్శలో చిక్కుపడిపోయి అప్పుడే అలా మండువులో వచ్చి గదిలోకి తొంగి చూడబోయింది. అప్పుడే ఆ కేక, సీత, ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అనకు. నేను పెళ్లి చేసుకుంటానా? నా ప్రేమంతా ఆవిరై గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నావా? నా జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోతాను. నా జీవితం సంఘసేవలో వెచ్చిస్తాను. నా జీవితం సన్యాసిగా గడిపేస్తాను. వరలక్ష్మికి ఆ మాటలు ఏమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆయన అనేది ఏమిటండి అమ్మమ్మగారు అని అడిగింది నాయనమ్మని. ఏదో సినిమా కథో పుస్తకం కథో చెప్తున్నాడు దానికి అంది నాయనమ్మ. ఇద్దరు ముందు గదులు చూడటానికి వెళ్ళారు. సీత చాలా విచారించి, నువ్వు ఇంత పట్టుదలగా ఉండిపోతావని నేను అనుకోలేదు బావా
నా మూలాన్ని నీ జీవితం ధ్వంసం చేసుకున్నావు, ఆ పాప నాదే అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. గుమ్మం వైపు అడుగులేసింది. సుబ్బారావు చాలా సంతృప్తి పడి, దుఃఖపడకు సీత, ఈ జన్మలు ఇలా వెళ్ళిపోని, నువ్వు నీ భర్తతో బిడ్డలతో సుఖంగా ఉండు, అంతకన్నా నేనేమీ కోరను అన్నాడు కళ్ళు మూసుకుని. సరిగ్గా అప్పుడు దగ్గు కూడా వచ్చింది సుబ్బారావుకి. లేచి నిలబడి గుమ్మం వరకు వచ్చాడు. సీత కళ్ళు తుడుచుకుని, వెళ్తాను బావా, నన్ను మర్చిపోకు అని వెళ్ళిపోయింది. దారిలో వరలక్ష్మి సీతను ఎలా ఉంది సినిమా అని అడిగింది. ఏమి సినిమా? అదే ఆయన మీకేదో చెప్తున్నారే, అదే అది వరాలు. మా బావ భలే మంచివాడే, పాపం పిచ్చివాడు. కానీ వరలక్ష్మి అయోమయంలో పడిపోయింది. ఇక కాలేజీ సెలవులు అయిపోయినా సుబ్బారావు వెళ్ళలేదు. కొత్త తెలుగు సినిమాలు కూడా సుబ్బారావు నిగ్రహాన్ని సడలించలేకపోయాయి. సుబ్బారావు లేకపోవడం వల్ల పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న సినిమాలు కూడా చాలా నష్టపడి రెండో వారంతో వెనక్కిపోయాయి. పత్రికల వాళ్ళు రివ్యూ చేస్తూ కథ అసహజంగా ఉంది, పాటలు బాగాలేవు, అంతా పాత టెక్నిక్కే అని ఏవో పిచ్చి కారణాలు రాశారు. అసలు కారణం సుబ్బారావు స్నేహితుల ముఠ 107 మంది హఠాత్తుగా దాడిలాగా వచ్చి చెప్పారు, ఒరే సుబ్బారావు, నువ్వు రేపో మాపో వచ్చి మా కష్టాలు గట్టెక్కిస్తామని నిరీక్షిస్తున్నావురా, ఏమైంది నీకు, టైఫాయిడా? నువ్వు వెళ్ళాక మొన్న వారంలో నిప్పుల ప్రేమ, ప్రేయసి, గంగి అట్టర్ ఫెయిల్యూర్ రా. మొన్ననే ప్రేమ జ్వరం రిలీజ్ అయింది, డబ్బాలు వెనక్కి పంపించేయాలంటున్నారు. మనం చూడకపోతే ఎలారా? మీ నాన్నని అడిగి 1000 రూపాయలు తీసుకుని బయలుదేరి వచ్చాయి మాతో, లేకపోతే మన సినిమా ప్రొడ్యూసర్లు బొత్తిగా నష్టపోయి మన కోసం కళాఖండాలు ఏవి తీయకుండా మానేస్తారు, తర్వాత నీ ఇష్టం అని బెదిరించారు. సుబ్బారావు చాలా సంఘర్షణ పడ్డాడు. 10 నిమిషాలు. చివరికి స్నేహితుల మీద, ప్రొడ్యూసర్ల మీద చాలా కోపంగా, నా ప్రేమ నౌకే బద్దలయ్యాక ఈ సినిమా వాళ్ళని రక్షించేది ఏమిటి? ఇన్నాళ్ళు జ్ఞానం సంపాదించి నేనేం బాగుకున్నాను అని విరక్తి పడి చాలా నిర్దయగా ఉండిపోయాడు. ప్రాణమిత్రులు కాఫీలు తాగి వెళ్ళిపోయారు, ఏడుస్తూ, గుమ్మం దాటాక నవ్వుతూ. ఇప్పుడు సుబ్బారావుకి 4 అంగుళాల పొడవు గడ్డం, మీసాలు ఉన్నాయి. ఓ రోజు పక్కింటి వాళ్ళ 7 ఏళ్ల సూర్యుడు చీకటి గదిలో సుబ్బారావును చూసి కెవ్వును అరిచి, బూచోడే అమ్మమ్మ అక్కడే మంచం మీదే అని ఏడుస్తూ కేకలెట్టింది నాయనమ్మను చుట్టేసుకుని. నాయనమ్మ గబగబా సూర్యుడి వీపు సవరించి విభూది పెట్టి, పిచ్చిముండ, బూచోడెక్కడే, మన సుబ్బన్న కాదు అని ఓదార్చి ఆ పిల్లను పాలేరుని సాయం ఇచ్చి పక్కింటికి పంపించింది. తర్వాత పూర్వం చాలాసార్లు చెప్పినట్టే, ఒరే ఆ గడ్డం ఏమిట్రా, నీ తిండంతా అదే పీలుస్తోందిరా, నా మాట వినరా అని చెప్పి వెళ్ళిపోయింది. సుబ్బారావు అసలు ఏ లోకంలో ఉన్నాడో, ఎప్పుడు గదిలో పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. పుస్తకం గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూస్తాడు, తెరుస్తాడు. శూన్యంలోకి చూస్తున్నట్టుగా పైకప్పుకు ఎలాడుతున్న సాలెగూళ్ళు చూస్తాడు. హఠాత్తుగా లేచి కూర్చుని గబగబా పద్యాలేవో రాస్తాడు. ఎవరికన్నా వినిపించాలని చాలా ఆతృత పుట్టి, నాయనమ్మ పొయ్యి ఆర్పేసి ఒకసారి ఇలా రావే అని గావు కేక పెడతాడు. ఎసట్లో బియ్యం వేశాక పొయ్యి ఆర్పన, నువ్వే లేచి రారాదు అని నాయనమ్మ ఎదురు కేక పెడుతుంది. ఒక్కోసారి సుబ్బారావు లేచి వెళ్ళి వంటింటి గడప మీద కూర్చుని పద్యం చదువుతాడు. తన గుండెల్లో గాలాలు వేశారంటాడు, గుణపాలు గుచ్చారంటాడు, తన ప్రేమ నౌకను నట్టేట ముంచారంటాడు, తన కంఠం నొక్కి ఊపిరికి అడ్డుపడి ప్రాణాలు తీసేశారంటాడు. ఆ చిత్రహింసలన్నీ విని, ఏమిట్రా ఈ గొడవంతా అంటుంది నాయనమ్మ. సీతని నన్ను విడదీశారుగా, మీ కళ్ళు చల్లబడ్డాయిగా నాయనమ్మ, వచ్చే జన్మలో నువ్వెవరన్నా ప్రేమిస్తే నీకు మాత్రం వాడితో పెళ్ళవుతుందనుకుంటున్నావా? పిచ్చి సన్నాసి, ఏం మాటలు రావి? సీతనే చేసుకుంటానని ఒక్కసారైనా గట్టిగా అడిగావా? దాన్ని తలదన్నే పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాను నీకు, సరేనా? అదే ఓడబొడిచిందా ఏమిటి? ప్రేమ గురించి నాయనమ్మలకే అమ్మమ్మలకే ఏం తెలుస్తుందని సుబ్బారావు నిరుత్సాహంగా ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. అదే చీకటి గదిలోకి. ఒకరోజు భగవద్గీత చదవడానికి ప్రయత్నించాడు, నోరు తిరగల. నాయనమ్మ దానికోసం వెతుక్కుంటూ వచ్చి, నీకెందుకురా ఈ పుస్తకం అని దాన్ని పట్టుకుపోయింది. సుబ్బారావు ఇదివరకు నాయనమ్మకి ఏం కావాల్సిన కొట్టుకెళ్ళి తెచ్చిపెట్టేవాడు, ఇప్పుడు దేనికి కదలటం లేదు. ఓ రోజు నాయనమ్మ సుబ్బారావు గదిలోకి వచ్చి, నాయన బుచ్చెత్త తలనొప్పితో బాధపడుతుందో, ఒకసారి లేచి కొట్టుకెళ్ళి ఏదైనా మాత్రం తెచ్చిపెట్టు అని బతిమాలింది. వాళ్ళ పాలేరుని పంపరాదు అన్నాడు సుబ్బారావు. ఒక్కడు పొలం నుంచి రాలా, ఇంకా ఆ వెర్రిబాగుల వాళ్ళని పంపిస్తే ఒకదానికి ఒకటి పట్టుకొస్తారు, ప్రాణాల మీదకి వస్తుంది. నిన్ను పంపిస్తానని చెప్పొచ్చాను, నా బాబు కాదు, లేరా. ఎందుకు చెప్పొచ్చావు? బోడి పెత్తనం, నేను వెళ్ళను. అదేమిట్రా, అవతల తలనొప్పితో బాధపడుతుంటే? బెదవ తలనొప్పి అదే పోతుంది.
ఎలా పోతుందిరా మందు మాకు లేకుండా? అసలు మందులు గిందులు అలవాటు చేస్తే అన్నీ తినమరికి కూర్చుంటుంది. వేదవ తలనొప్పి కూడా బాధేనా సిల్లి? ఈ జీవితం అంతా సంఘసేవకు వెచ్చిస్తానని సీతతో చెప్పిన సంగతి సుబ్బారావుకి జ్ఞాపకం లేదు. లేకపోతే మందు తెచ్చిచ్చి సంఘం సేవానందం పొందేవాడే. నాయనమ్మకు చాలా కోపం వచ్చేసింది. ఒరేయ్, నెలల నుంచి నీ వాలకం చూస్తున్నాను. చదువు లేదు, సంధ్య లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, స్నానం చేయవు, గడ్డం గీక్కోవు, ఓ మంచి లేదు, చెడ్డ లేదు, ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టవు, ఎంత ప్రాణాల మీదకు ముంచుకొచ్చినా పలకవు ఉలకవు. ఏమిట్రా ఇది? సాటి మనిషిని కష్టంలో సుఖంలో ఆదుకోకపోతే ఎందుకురాని చదువు నీ తిక్కపాడుగాను అని తిట్టిపోసింది. సుబ్బారావు యోగి వేమన్లాగా కూర్చుని తిట్లన్నీ తిని, సర్లే డబ్బులు ఇవ్వు, పాషాణం మాత్రం లేచేవకపోతే అప్పుడు చూడు అని నాయనమ్మ గుప్పెట్లో డబ్బులు హక్కుని విసురుగా వెళ్ళాడు. సుబ్బారావు గోళ్ళు దిగి నాయనమ్మ చెయ్యి గీసుకుపోయి నాయనమ్మ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కూర్చుంది. ఇక వరలక్ష్మి సుబ్బారావునే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మకి చెప్పేసింది. సుబ్బారావునే ప్రేమించానని చెప్పలా, వాళ్ళ అమ్మ జడుచుకుంటుందని. వరలక్ష్మి సుబ్బారావులో నచ్చినవి 3 విశేషాలు: అతని పొడుగు, అతని తెలుపు, అతని కోసం మాటలు. తను విన్నప్పుడు ఆ 3 నచ్చాయి. వరలక్ష్మి కూడా పొడుకే, ఇది ఇలా ఎదుగుతోంది, దీనికి మొగుడు ఎక్కడ దొరుకుతాడర్రా అంటూ ఉంటారు చుట్టాలు. వడ్రంగం వాళ్ళకి చెప్పి చెక్క మొగుడిని చేయించుకోవే అని నవ్వుతారు. మా పెరట్లో ఒక తాటి చెట్టు ఉంది, అది మొగదే కూడా, దానికిచ్చి చేసేయండి అంటాడు వరలక్ష్మి మేనమామ. ఆ మేనమామ కొడుకు తనకన్నా పొట్టివాడని వరలక్ష్మి వాడిని చేసుకొని పొమ్మంది. వరలక్ష్మి ఎంచుకున్న సంబంధం గురించి వాళ్ళ నాన్న శ్రద్ధ పెట్టి వాకబులు చేశాడు. నాయనమ్మ ఒకనాడు సుబ్బారావుతో, మీ నాన్న సంబంధాలు చూస్తున్నాడు, వెళ్ళి పెళ్లి చేసుకుంటావట్రా అంది. సుబ్బారావు ఎగిరి కంట్లో పడ్డాడు. పెళ్ళా? నాకా? కావాలంటే నువ్వు చేసుకో అన్నాడు. అవ్వ అని నాయనమ్మ నోరు నొక్కుని మళ్ళీ తెరవలేదు. వారం రోజుల్లో సీత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సుబ్బారావుకి ఒక ఫోటోతో. వరాలే ఎవరో కాదు, నా స్నేహితురాలే, చాలా మంచి పిల్ల, నీలాగే కాలేజీలో చదువుతోంది, మీరిద్దరూ కలిసి చదువుకోవచ్చు, వరాలని నువ్వు చూస్తే కాదనలేవు, నా కోసం అన్నయ్య పెళ్లి చేసుకో, నా మాట మీద నడుస్తాను అనేవాడిగా అని రాసింది. ఆ ఉత్తరం పూర్తి చేయడానికి గంట పట్టింది. ఆ ఫోటో చూడటానికి 59 నిమిషాలు, ఆ ఉత్తరం చదవడానికి 1 నిమిషం. ప్రేమ చరిత్రలో ఇలాంటి ఘట్టాలు ఉండడం కూడా సుబ్బారావు గుర్తొచ్చింది. అవును, ప్రియురాల ఆజ్ఞలకు తను బద్ధుడు. ఆమెకిష్టమైన అమ్మాయినే చేసుకుని ఆమెను ఆనంద పెట్టాలి. అయినా ప్రియురాళ్ళు కూడా మంచి సంబంధాలే కుదురుస్తారు. అసలు ప్రియురాళ్ల కన్నా ఆ పిల్లలే అందంగా ఉంటారు కూడా. ఛీ, ఇలా ఆలోచిస్తున్నానేమిటి? పరస్త్రీ అందంతో నాకేం పని? సీతే నా ఆరాధ్య దేవత. ఈ జీవితం బ్రహ్మచర్యంతో వెళ్ళిపోవాల్సిందే. స్త్రీని ముట్టేది లేదు. కానీ వరలక్ష్మి అందంగానే ఉంది. ఏమిట్రా మీ నాన్న అడగమంటున్నాడు? సీత నీకు ఫోటోగ్రాఫ్ పంపిందంటగా, ఆ పిల్లని చేసుకుంటావా అంది నాయనమ్మ అప్పటికి నోరు తెరిచి. నన్ను అడగడం ఎందుకు, చెయ్యండి, బలి పశువునేగా, మీకు ఇష్టం వచ్చినట్టు నా మెడలు వచ్చి చేసేయండి అన్నాడు విరక్తిగా. అదేమిటి, నీకు ఇష్టం లేకపోతే నిన్నే కట్టిపడేసి చేస్తారా? చేస్తే ఊరుకుంటావా నువ్వు? ఊరుకుంటే చేస్తారుగా. ఊరుకునే వాజంబలకి చేస్తే అయితే చేసేయండి, మీ ఇష్టం. ముసలమ్మకేం బోధపడలేదు. సుబ్బారావుని నాన్న కూడా అడిగాడు తర్వాత. నీ ఇష్టం నాన్న అన్నాడు వినయంగా తల వంచుకొని. నా ఇష్టం ఏమిటో సరిగా చెప్పు అని ఎగిరి ఆ నాన్న ఆ సంబంధమే ఖాయం చేశాడు. నాయనమ్మ అస్తమాను వరలక్ష్మి కబుర్లే చెప్తోంది. సుబ్బు, నువ్వు ఆ పిల్లని చూడలేదు కానీ మా చెడ్డ అందంలే, చారడేసి కళ్ళు, బారడేసి జడలు, ముక్కు మొహం బొమ్మకు చెక్కినట్టే. నేను అప్పుడే అనుకున్నా మా సుబ్బడికి ఈ పిల్ల ఈడవుతుందని. బోడి పెత్తనం ఎందుకు అనుకున్నావు? నా ఇష్టం అక్కర్లేదా అని ఎగిరాడు. నాయనమ్మ ఆ సంతోషంలో ఏమీ పట్టించుకోక, పెళ్ళాం కూడా వస్తుంటే ఇంకా కుర్ర వేషాలేంట్రా సన్నాసి అని ముద్దుగా తిట్టింది. ఇక శోభనం పెళ్లి కొడుకు సుబ్బారావు తెల్ల పైజామా చొక్కా వేసుకున్నాడు. తలంటుకున్న తల, నిలువు బొట్టు. సీత హాస్యానికి బొగ్గన చుక్కన పెట్టిన, భలే ముద్దొస్తున్నావు బావా అంది. సుబ్బారావు లిక్కిపడి, మన ప్రేమ నౌక మునిగిపోయాక ఏం మాటలు సీత అన్నట్టుగా చూశాడు. నిరాశగా కళ్ళు తిప్పాడు. జీవితం అంతా బ్రహ్మచారిగా ఉంటానన్నావుగా అంది సీత వెటకారంగా. సుబ్బారావు గది చుట్టూ కళ్ళు తిప్పి, నా దేహానికే ఈ పెళ్లి చేశారు సీత, నీకు తెలీదా? నా ఆత్మ నీ పాదాల మీదే పడుంది కదా అని నిట్టూర్చాడు. సీత నవ్వి, గుండెల్లో కత్తి సినిమాలోనేనా ఈ మాటలు? ఆమె చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది. ఇల్లంతా మాటు మణిగింది. చుట్టాలంతా పెళ్లి కూతురు ఊరి నుంచే ఉడాయించారు. వరలక్ష్మితో 2-3 వచ్చారు. వాళ్ళు వాకిళ్లలో మంచాల మీద పడుకుని నాయనమ్మతో పూర్వకాలం కబుర్లలో పడి మునిగిపోయారు. గదిలో సుబ్బారావుకు దూరంగా వరలక్ష్మి
లాగా అప్సరసలాగా నిలబడి ఉంది అరగంట నుంచి. అప్పుడప్పుడు చేతులు కదిలిస్తోంది. గాజులు విసుక్కుంటున్నాయి. ఒక్కోసారి కళ్ళు అటు ఇటు తిప్పుతోంది. ఎటు తిప్పితే అటు కాంతి పడుతోంది. ఆ కాంతి 2-3 సార్లు సుబ్బారావు మీద పడి కంగారు పెట్టింది. సుబ్బారావు గుండెల ముందు మైక్ పెడితే ఆ దడదడ ఊరంతా వినపడి ఏమయ్యేదో మరి. సుబ్బారావు 2 సార్లు మంచినీళ్ళ బల్ల దగ్గరికి నడవాలని ప్రయత్నించాడు. 4వసారి గ్లాస్ ఎత్తి నీళ్లు తాగలేక పెట్టేశాడు. తల ఓరగా తిప్పి చూస్తే వరలక్ష్మి కిటికీ దగ్గర నిలబడి చెట్లలోకి చీకట్లలోకి చూస్తుంది. ఎందుకు అలా నిలబడింది? తనొచ్చి లాలిస్తాడని కలలుగంటోందా? కళ్ళ. గదంతా అగరొత్తుల సువాసనలతో నిండిపోయింది. వరలక్ష్మి పూల జడలోంచి మల్లెపూలు దవనం గుబాళిస్తున్నాయి. బట్టల మీద నుంచి ఏవేవో పరిమళాలు. సుబ్బారావు బట్టల మీద నుంచి కూడా. సీత నవ్వుతూ అతని బట్టల నిండా దుప్పట్ల నిండా సెంటు గుమ్మరించింది. ఇప్పుడు సుబ్బారావు కూడా వరలక్ష్మి దగ్గరే ఉన్నాడు. ఎవరు తీసుకొచ్చారో అని తెల్లబోయాడు. కిటికీలోంచి చల్లగాలి వచ్చి దాగుడు మూతల్లో దొంగొచ్చి ముట్టుకున్నట్టు ఒళ్ళంతా ముట్టుకుంటోంది. కిటికీ ఎందుకు తీసావు? ఎవరన్నా చూస్తారు అన్నాడు నెమ్మదిగా. వరలక్ష్మి కొంచెం తల తిప్పింది. నోరు విప్పలేదు. వేసేనా అని లాలనగా చూశాడు. మాట్లాడలేదు. మాట్లాడదే. అందంగా ఉంది సీత కన్నా. ఆ దేవత కన్నానా? పడుకోరాదు? నిద్ర రావట్లా? నేల చూపులు చూస్తోంది. కింది పెదిమ పంటి కింద నొక్కుతోంది. కొంచెం చేతులు కదిలిస్తే గాజులు గలగలమన్నాయి. ఏమిటి న్యూసెన్స్? అలారంలాగా తీసేయరాదు? అరే, ఎంత పలకరించినా మాట్లాడదే. ఇంకేం చేయాలి? ప్రేమగా కౌగిట్లోకి తీసుకొని లాలించాలి కావోను. ఈ జన్మలో స్త్రీని తాకేది లేదు. ఏమిటలా ఆలోచిస్తున్నావు? కొంచెం మెత్తగా నవ్వింది. వరలక్ష్మి, మాట్లాడవు? కళ్ళెత్తి సిగ్గుపడి దించుకుంది. సుబ్బారావు లిక్కిపడ్డాడు. ఆ చూపుల్లో విషాద ఛాయలు కనపడ్డాయేటి? అంత దుఃఖమే? వరలక్ష్మికి పెళ్ళి ఇష్టం లేదా? బలవంతంగా చేశారా? వరలక్ష్మి, నువ్వెవరినైనా ప్రేమించావా? జాలిగా అడిగాడు. తెల్లబోయింది వరలక్ష్మి. నిజం చెప్పు. నాకు చెప్పడానికే. నేను అందరిలాంటి భర్తను కాను. నిన్ను నీ ప్రియుడి దగ్గరికి పంపించేస్తాను. చెప్పు వరలక్ష్మి. మా బావ కొంచెం తిక్కగా మాట్లాడతాడు. నువ్వు జడుచుకోకు. ఎంత మంచివాడో తర్వాత నీకే తెలుస్తుంది. కానీ సీత అన్నప్పుడు ఆ మాటలు అప్పుడు సరిగా అర్థం కాల వరలక్ష్మికి. చెప్పు వరాలు. నీ ప్రేమకి ఎవరు అడ్డుపడ్డారు? పెద్దవాళ్లే కదూ. అంతే వరాలు. ఈ రాక్షసులంతా అంతే. కాదు, పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరు నీ ప్రేమ లతని? ఆయనెవడో? నేను ప్రేమించిన ఆయనే ఒప్పుకోలేదు. అదేమిటి? మరైతే ఎందుకు ప్రేమించావు? ఓహో, తొలి చూపుల్లో ప్రేమ అన్నమాట. తర్వాత? ప్రేమలో రకాలన్నీ సుబ్బారావుకు తెలిసినవే. ఆయన ఒప్పుకోరని నాకేం తెలుస్తుంది? మీరే చెప్పండి. అవును, నీకెలా తెలుస్తుంది అని చాలా విచారించాడు. సుబ్బారావు నిర్మలమైన ఆత్మలోకి ఇంకా అసూయ ద్వేషాలు ప్రవేశించలేదు. ఎవరు ఎక్కడ ప్రేమ కష్టాలు పడ్డా అతను సహించలేడు. అయితే ఆ మూర్ఖుడు ఎందుకు ఒప్పుకోలేదు? ఒక అమాయకురాలైన ఆడపిల్ల ప్రేమించొస్తే ఇంత అందమైన నిర్మలమైన, నేను అందమైన దాన్ని కానలేండి. నీ మొహం నీకేం తెలుసు? ఆయనకి నా అందం నచ్చలేదేమో. వాడి మొహం వాడికేం తెలుసు? మరి ఎవరికి తెలుస్తుంది? నేను చెప్తున్నా కదా, నీ కళ్ళు కలవల్లా ఉంటాయి, నీ జుట్టు కెరటాల్లాగా, నీ పెదాలు. సరే నేను వర్ణించకూడదనుకో. ఇంతకీ ఆ దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకోలేదు? పిరికి సన్యాస, నాన్న కూచి కొడుక? అవేం కాదు, ఆయన ఇంకో అందమైన అమ్మాయిని ప్రేమించారు. అయ్యో పాపం, అలాగా? అయితే మాత్రం అందం ఏమిటి వాడి మొహం? ప్రేమ హృదయం చూడాలి కానీ. ప్రేమలో కసి సినిమాలో ఇలాగే అయింది. ఆ పిచ్చి సన్యాసి అందానికి మోసపోయి గుణవతి అయిన ప్రియురాల్ని తిరస్కరించాడు. చివరికి సర్లే పోనీ వాళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకున్నారా? లేదు, ఆ అమ్మాయి అవతల ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇలాంటి కథ నేను ఎక్కడా విన్నట్టు లేదే. తర్వాత పోనీ ఆ అవతల వాళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకున్నారా? పోనీ ఏమో, వాళ్ళ గొడవ ఎవడికి కావాలి నాకు తెలియదు. చచ్చా, ఎంత సస్పెన్స్లో తోసేసావు వరలక్ష్మి అని గిలగిల్లాడాడు సుబ్బారావు. నేనేం చేశాను అని బిక్కమొహం వేసింది వరలక్ష్మి. సుబ్బారావు చాలా జాలిపడి, మరి అయితే ఇంతకీ అతను నువ్వు ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేవు? ఎలా మర్చిపోతానండి, నా హృదయం అంతా ఆయనకిచ్చి. అవునవును, పాపం, నువ్వు మాత్రం ఏం చేస్తావు అని మళ్ళీ చాలా విచారించాడు. ప్రేమకి ముసలివాళ్ళలో సంఘమో దేవుడో అడ్డుపడతారనుకున్నాడే కానీ ఇన్నాళ్ళు ప్రియుడే అడ్డుపడతాడన్నమాట. ఎంత దారుణం. అవును, కొంచెం జ్ఞాపకం వస్తోంది. నీ కత్య నా కత్య నవల్లో ఇలాగే జరిగింది. పడుకో వరలక్ష్మి, నువ్వు మంచం మీద పడుకో, నేను చాప కింద పడుకుంటాను.
భలేవారే, మీరు చాప కింద పడుకుంటారా, నేను పడుకుంటాలేండి అని చుట్టూ చాప కోసం చూసింది. అది కనపడలా. వరలక్ష్మి మంచం మీద మడత పెట్టున్న తెల్లటి దుప్పటి తీసి కిటికీ దగ్గర పరుచుకుంది. సుబ్బారావు ఊరుకున్నాడు. అవును, భార్యలే నేల మీద పడుకుంటారు. ఇంతకీ వరలక్ష్మి కూడా భగ్న ప్రేమికురాలే. ఆ మాటకొస్తే తనే సేవ చేయాలి ఆ దురదృష్టవంతురాలికి. అయితే తనే కింద పడుకోవాలి, అదే న్యాయం. అప్పటికే వరలక్ష్మి కింద పడుకుని కళ్ళు మూసుకుంది. సుబ్బారావు మెత్తటి పరుపులో దూరి పడుకుని పట్టె మీద మొహం పెట్టి వరలక్ష్మిని చూస్తూ ఉండిపోయాడు. వరలక్ష్మి పూల జడ దిండు మీద నుంచి జారి నేల మీద పారాడుతోంది. జడ కింద పడింది, తీసుకో అన్నాడు. వరలక్ష్మి కదలలేదు, తీసుకోలేదు. కుచ్చిళ్లలోంచి పాదాలు కొంచెం కొంచెం తెల్లగా కనపడుతున్నాయి. సన్నని నడుము, చేతులు, భుజాలు, చెంపలు, కళ్ళు అన్నీ ఆశగా చూస్తూనే ఉన్నాడు సుబ్బారావు. చేతిలోంచి జారి నేల మీద పడ్డ పువ్వులా ఉంది వరలక్ష్మి. చూసి చూసి నిట్టూర్చాడు. ఇద్దరం ఇలా కుంగి కృషించవలసిందేనా, ఇంతేనా జీవిత భాగ్యం? ఎప్పటికో కొంచెం మత్తు ఆలోచనల్లో నిద్ర పట్టేసింది. కళల్లో వెచ్చగా మధురంగా ఏదో స్పర్శతో కొంచెం మెలకు వచ్చేసరికి వరలక్ష్మి అతని పక్కలో కరుచుకుని పడుకొని ఉంది. గదిలో మసక వెలుగు, కిటికీలోంచి వెన్నెల, చల్ల గాలి, చుట్టూ పరిమళాలు, నడుం మీద వరలక్ష్మి చేతులు. సుబ్బారావు మూర్ఛబోయాడు. వరలక్ష్మి చెప్పలేని సేవలు చేసి, అబద్ధాలు ఎందుకు కానీ చెప్పలేనివి కాదు, చెప్పరానివి అంటే ఏమీ లేదు, చిన్న ముద్దెట్టుకుని అతన్ని మూర్ఛనిచ్చి లేపింది. సుబ్బారావు వరలక్ష్మి పమిట్లో మొహం దాచుకుని, వరాలు నిజం చెప్పవు, నేనంటే నీకేం ఇష్టం లేదు, పొత్తిగా అనురాగము లేదు అని జాలిగా అడిగాడు. వరలక్ష్మి కరిగి నీరైపోయి సుబ్బారావుని ఇంకా గాఢంగా అల్లుకుని, ఇందాక మాటలన్నీ తమాషాకి చెప్పాను, అసలు నేను ప్రేమించింది మిమ్మల్నే. సీత పెళ్లిలో మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలని అంది. నిజంగానే అంత ప్రేమ నేనంటే అని సుబ్బారావు కూడా వరలక్ష్మిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఇక తెల్లారిందర్రా పిచ్చి సన్నాసులు అని నాయనమ్మ తలుపులు కొడుతుంటే వరలక్ష్మి ఉలిక్కిపడి మంచం మేంచి దూకపోయింది. సుబ్బారావు వెనక్కి లాగి బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పేసి తను పక్కన పడుకుంటూ నాయనమ్మకి జవాబు కంఠంతో, తెల్లారితే ఏం చేయమన్నావు, మేము లేకపోతే సూర్యుడు రానన్నాడా ఏమిటి, పో పో అర్జెంటుగా ఫ్లాస్క్తో కాఫీ తెచ్చి గుమ్మం ముందు పెట్టి ఎవరింటికన్నా బో అని కసిరాడు. మొహాలు కడుక్కోరట్రా, నీ మొహం నువ్వు కడుక్కో 10 సార్లు. అవ్వా, ఇదేం చోద్యమమ్మా, అస్తమాను అలా నొక్కునే బొగ్గల అందమంతా పాడు చేసుకున్నావు, బుద్ధి లేదు, ఇక రాదు. వరలక్ష్మి సుబ్బారావు నోరు మూసి, చాలే మతిపోయిందా, పెద్ద ఆవిడ పట్టుకుని ఏమిటా మాటలు, అమ్మమ్మ ఎంత మంచిది అని మొగుడిని కసిరి మంచం మీద నుంచి దూకేసింది. సుబ్బారావు మండిపడ్డాడు. నువ్వేలా ఆలోచించావంటే ఈ పెద్దవాళ్ళు, ఈ దుర్మార్గులు మనల్ని విడదీయాలని చూస్తారు, మన ప్రేమని భగ్నం చేయాలని చూస్తారు, ఏమనుకున్నావో. ఒరే సుబ్బా, సీత వస్తుంది రోయ్ అని నాయనమ్మ ఉత్సాహంగా కేకపెట్టింది. సీత ఎవరో పొమ్మను, వేళాపళ్ళలైతే ఏంటి సీతకి గీతకి. వరలక్ష్మి నవ్వి, మీ ప్రియురాలు అప్పుడైనా మర్చిపోవటం అంది. నోర్మయ్, నువ్వే నా ప్రియురాలివి, నువ్వే నా దేవతవి, నువ్వు నా, ఇంతమంది ప్రియురాళ్ళు లేరు నాకు. అంతలో సీత తలుపుల మీద కొట్టి, బావా లేవోయ్, భార్యడు పొద్దెక్కింది అని పిలిచింది. చూసావా వరాలు, వీళ్ళంతా యమకింకరులాగా ఎలా మూగుతున్నారో, అంతే లోకం, ప్రేమికుల్ని బతకనివ్వరు. సరిగ్గా ఇలాగే ప్రేమ పెట్టలు సినిమాలో ఏమవుతుందంటే, కూర్చో కథ చెప్పేస్తాను. వరలక్ష్మికి చాలా కోపం వచ్చింది. ఈసారి మళ్ళీ ఆ పెదవ సినిమా కబుర్లు మాట్లాడితే ఊరుకోను, చెంప పగులుతుంది అని బెదిరించి మంచం దిగింది. సుబ్బారావు కిక్కురు మనలేదు, తల వాల్చేసి కళ్ళు తేలేసి మొహం వేళ్లాడేశాడు. అదండి కథ. రంగనాయకమ్మ గారు అసలు ఇలాంటి కథ రాస్తారంటే నేను ఆశ్చర్యంగా ఉంది నాకు. బట్ ఏదేమైనా చాలా బాగా రాశాడు. ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీ. ఓకే, ఈ కథ 1973 జనవరి స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని కామెంట్లైనా పెట్టండి, బాగుందనో బాగాలేదనో, నేను మంచిగా చదివానో చదవలేదనో ఏదో ఒకటి పెట్టండి. ఆనందపడతాం కదా, తిట్టినా పడతాం, పొగిడినా ఆనందపడతాం, రెండూ ఉంటాయి. థ్యాంక్ యూ.